ఇక మొదట్లో అమరేంద్ర కొడైకెనాల్‌కి ప్రయాణం అవుతాడు. వాళ్ళ ముందు పిల్లలతో మాట్లాడుతూ నేను లేకపోయినా బాగా చదవాలి. మైసమ్మని ఇబ్బంది పెట్టకండి అని చెప్తూ ఉంటాడు. పిల్లలు చాలా క్యూట్‌గా డాడీ మైసమ్మని కంటే ఎక్కువ డిసిప్లిన్ ఇంకా కేర్ తీసుకుంటుంది. మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటారు. అమరేంద్ర పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి కొడైకెనాల్‌కి ఫ్లైట్ ఎక్కాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. భాగ్యంకి పిల్లల బాధ్యత అప్పగించి వెళ్ళిపోతాడు. అమరేంద్ర భాగ్యంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మనోహరి తక్కువ లేక చేస్తూ ఉంటుంది. త్వరగానే బిడ్డని కనబెట్టి రణ్వీర్‌ని కలకత్తా పంపించిన భాగ్యం ఇంకా పిల్లల్ని తరిమేసి అమర్‌ని నా సొంతం చేసుకుంటే అని చంబాగా చెప్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఎక్కడికి వెళ్తే అక్కడే తను కూడా వెళ్తాను కొడైకెనాల్‌కి అని డిసైడ్ అయిపోతూ ఉంటుంది. అమరేంద్ర ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే తన గతం ఇంకా అరుంధతి మెమరీస్ తనని వెంటబడుతూ ఉంటాయి. తన లైఫ్‌లో అరుంధతి లేని లోటు ఎవ్వరు పూర్తి చేయలేరు అని అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక చిత్ర గుప్తా ఇంకా నరదమ చౌదరి మధ్య ఒక కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. అమరేంద్ర తన పతిని మారణ రహస్యం కనుగొట్టడానికి ప్రతీకారం కొడైకెనాల్ వస్తాడు. ఈసారి అయినా తనకి నిజం తెలుస్తుందా అని డిస్కషన్ చేస్తూ ఉంటారు. బ్రహ్మతాలపు ఎలా ఉందో ఎవరికీ తెలియదు అని తెలుస్తూ ఉంటుంది. అమరేంద్ర తన పాత నివాసం దగ్గరికి వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.